హామీలు మంజూరు చేసి ఈ నకరకేల్ నియోజకవర్గంలో సుమారు 3500 ఇళ్లు మంజూరు చేసి ఈ రోజు మీ పత్రాలు ఇచ్చి అవసరమైతే సాయంత్రం 6 గంటలకు మీరు నమ్మే దేవుని మొక్కి కొబ్బరికాయ కొట్టి ఈ రోజే పునాది తీస్తే వారం రోజుల్లో మన గౌరవ కలెక్టర్ గారు సోమవారం 1,00,000 రూపాయలు మీ ఖాతాలో వేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మన ప్రభుత్వం మాటలు కాదు చేతుల ప్రభుత్వాన్ని నిరూపించినటువంటి పొంగులేటి శ్రీరన్న గారికి నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక్క ఇందులో మిల్లే కాదు తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ రాష్ట్రం అప్పుల తెలంగాణ ఉన్నా సరే మన గౌరవ ముఖ్యమంత్రి మన మంత్రులు ఎక్కడకుండా అదలకుండా బెదరకుండా ఇచ్చిన హామీలతో పాటు ఇయ్యనటువంటి హామీలను కూడా అమలు చేస్తున్నటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వాన్ని ఈ ప్రజాప్రభుత్వానికి మీ అందరి దీవెనలు ఉండాలి. మీ అందరి ఆశీస్సులతోటి ఇంకా 10 సంవత్సరాలు ఈ ప్రజాపాలన సాగాలని చెప్పి మీరు దానికి దీవించాలని చెప్పి ఈ సభ ముందు కోరుతున్నా. తెలంగాణ రాష్ట్రం ఇవాళ భారతదేశానికే రోడ్ మోడల్. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్ర మంత్రి కూడా సాహసోపేం చేయడం ధైర్యంగా నా రైతన్నలకు పెద్దపీట వేసి ఇలా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం రైతులకు పెద్దపీట వేసి 25 లక్షల మందికి 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నది మన మంత్రులది. అదే విధంగా రైతు భరోసా ఇవాళ ప్రతి అందరికి రైతన్నలకు రైతు భరోసా, మా అక్క చెల్లెలకు ఉచిత రవాణా సౌకర్యమే కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా స్వయం సహాయక సంఘాలకు కానీ ఇలా మహిళా సంఘాలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం. ఈయనటువంటి హామీ గొప్పలు తినే బియ్యం సన్న బియ్యం తినాలని చెప్పి మన ఉత్తమన్న గారు మొన్న ఉగాది నుంచే పేద ప్రజలకు 3 పూటల సన్న బియ్యం ఇచ్చిన ఘనత మన ప్రజా ప్రభుత్వాన్ని. అదే కాకుండా ఒక్కొక్కటిగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్న తరుణంలో గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం సంపదను దోచుకొని పందికొక్కులక తిన్నలు మన ప్రభుత్వం మీద మన మంత్రుల మీద ఇలా వాళ్ళ సోషల్ మీడియా పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పి కొట్టాలంటే మీ చేతిలో ఆయుధం ఉంది. రేపు స్థానిక సంస్థల్లో ఈ నకరకల్లో వార్డు నంబర్ గాని సర్పంచ్ గాని ఎంపీటీసీ జడ్పీటీసీ అన్ని కైవసం చేసుకొని మన ప్రజాపాలనకు మీరు బహుమతిగా ఇవ్వాలి. ఏదైతే తెలంగాణలో అత్యధిక మెజార్టీ గెలిపించారో వీరచరణను అదే మెజార్టీ తోటి స్థానిక సంస్థల్లో కూడా మీరు భారీగా గెలిపించాలి. అప్పుడే మన ప్రజాపాలనకు మీరు దీవెనలు ఇచ్చినట్టుగా ఇంకా మీ ఆశీస్సులతోటి మీ అందరి సహకారంతో తప్పకుండా ఈ తెలంగాణలో ప్రజాపాలన 10 సంవత్సరాలు జరుగుతుందని చెప్పి ఇంత పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసినటువంటి మా పెద్దన్న వేముల వీరేశం గారికి పెద్ద మనసుతోటి మా పెద్దన్న సొంతింటి కళ నెరవేర్చినటువంటి పెద్దలు రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీరన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్. అరే సప్పుడు జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీరన్న గారి నాయకత్వం, మీ ముద్దుబిడ్డ వీరేశన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ.